వీళ్ళైతే చూడండి ఒకడేమో సారన్న పట్టించుకోకుండా మూవీ చూస్తున్నాడు. ఇంకోడేమో షాపింగ్ చేస్తున్నాడు. ఇంక ఈరోజు ఈ వీడియోలో అయితే ఏ డే ఇన్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. వీడియోలోకెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. గైస్ మార్నింగ్ ఫాస్ట్‌గా ఎర్ర బస్ ఎక్కేసి కాలేజ్‌కి అయితే వచ్చేసాం. అదే ఎర్ర బస్ అంటే మహారాష్ట్ర ఆర్టీసీ బస్. ఇదే మా ఎన్ఐటీ ఎస్‌జీ మెయిన్ గేట్. ఫన్నీ థింగ్ ఏంటంటే 9:00 ముందు వాచ్‌మెన్ బాబాయ్ ఐడీ చెక్ చేయడు అసలు. బట్ వన్స్ 9 క్రాస్ అయితే స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తాడు. ఇంకా లోపలికి వచ్చేసి రోజు ఆ ఫ్లైట్ చూస్తూ క్లాస్‌లోకి అయితే వచ్చేస్తాం. ఇంకా క్లాస్కి వచ్చాక ఫస్ట్ పీరియడే ఇంగ్లీషు. బట్ బోరింగ్ కాదు. మ్యామ్ ఒక మెంటీమీటర్ గేమ్ కూడా స్టార్ట్ చేశారు, ఫుల్ ఇంటరాక్టివ్. మనమైతే 7th ప్లేస్లో కూడా వచ్చాం. సెషన్లో ర్యాండమ్గా మహేష్ బాబు ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్ అని ఉంది. ఇంగ్లీష్ గ్రామర్లో ఈ పీపీటీ తయారు చేసినట్టు మహేష్ బాబు ఫ్యాన్ అయి ఉంటాడు. క్లాస్ కంప్లీట్ అయ్యాక మ్యామ్ వెళ్ళిపోయారు. మ్యామ్ వెళ్ళగానే మా ఫ్రెండ్ సడన్గా షాపింగ్ స్టార్ట్ చేశాడు. కాలేజ్లో కూడా బిజినెస్ మైండ్ సెట్. నెక్స్ట్ డిఎస్సీ సార్ వచ్చారు. ఇప్పుడైతే లెక్చర్ సెషన్. సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం బ్రెయిన్కి పని చెప్పారు. నెక్స్ట్ ఈ సెషన్ అవగానే ఒక 15 మినిట్స్ షార్ట్ బ్రేక్ ఉంది. అంటే ఫ్రీడమ్ దొరికినట్టే. క్లాస్ నుంచి బయటకు వస్తే మా ఫ్రెండ్ ఏమో చిల్ అవుతున్నాడు బాగా. ఇంకా కాసేపు అలా బయట తిరిగేసి లోపలికైతే వచ్చేసాం. బ్రేక్ అవ్వగానే ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ అయింది. సార్ వచ్చారు. బట్ ఒక లెజెండ్ మాత్రం స్టిల్ మూవీ చూస్తూనే ఉన్నాడు. సార్ని చూసాక ఇమీడియట్లీ ల్యాప్టాప్ మినిమైజ్ చేసి సార్ని డౌట్స్ అడిగాడు. బట్ హానెస్ట్లీ చెప్పాలంటే సెకండ్ సెమిస్టర్లో మెంటార్స్ లేరు. క్లాసెస్ చెప్పిన లెక్చరే మళ్ళీ ప్రాక్టీస్ సెషన్లో మెంటార్గా వస్తున్నాడు. ఒక మెంటారే అందరికీ డౌట్స్ క్లారిఫై చేయటువంటి కష్టం కదా. క్లాస్కి 100 to 120 మెంబర్స్ దాకా ఉంటారు. అందులో ఒక 30 మెంబర్స్ డౌట్స్ అడిగినా కానీ ఒక మెంటార్ అందరికీ డౌట్స్ క్లారిఫై చేసే టైం సరిపోదు. ఇంకా నెక్స్ట్ సెషన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ సెషన్. సార్ అయితే వచ్చి స్క్రీన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశారు. దాన్ని మేము కూడా ట్రై చేసాం కొన్ని ప్రాబ్లమ్స్. ఈ సెషన్ అవగానే లంచ్ టైం. ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి తిని అలా తిరిగేసి తర్వాత క్లాస్కి అయితే వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ సెషన్ వచ్చేసి జావా స్క్రిప్ట్. సార్ కొంచెం లేట్గా వచ్చారు, ఫ్రీ టైం దొరికింది. తర్వాత జావా స్క్రిప్ట్ క్లాస్ స్టార్ట్ అయింది. హానెస్ట్లీ చెప్పాలంటే జావా స్క్రిప్ట్ కొంచెం టఫ్గానే అనిపిస్తుంది. ఇంకా క్లాసెస్ మధ్యలో క్విజెస్ కూడా పెట్టారు. బ్రెయిన్ టెస్ట్ మోడ్ ఆన్ చేసి కంప్లీట్ అయితే చేసేసాము. నెక్స్ట్ స్మాల్ ట్విస్ట్. క్లాస్ బంక్ చేసి బోనఫైడ్ సర్టిఫికేట్ కోసం అయితే వెళ్ళాం. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం బోనఫైడ్ కావాలంటే వెళ్ళొచ్చాం. సమ్ టైమ్స్ బంక్ కూడా ఇంపార్టెంటే. ఫైనల్ హైలైట్ మళ్ళీ క్లాస్కి అయితే రిటర్న్ వస్తే రోబోటిక్ కామ్ వర్క్ షాప్ అయితే జరుగుతుంది. రియల్ టైం రోబోట్ని చూసాం. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓవరాల్గా ఒక నార్మల్ డే స్టార్ట్ అయ్యి క్రేజీ ఎండింగ్తో కంప్లీట్ అయింది. ఇలాంటి కాలేజ్ బ్లాగ్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.